దేవునికి స్తుతి కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 22వ అధ్యాయం. అబ్రహాం జీవితంలో దేవుడు గొప్ప సంతోషం ఇచ్చాడు. 100 సంవత్సరాలకి కుమారుడు పుట్టాడు. ఆ పుట్టిన కుమారుడికి ఒక 13 సంవత్సరాలు వచ్చాయి. చాలా చక్కగా ఆనందంతో జీవిస్తూ ఉన్నారు. అనుకోని విధానంలో ఒకరోజు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, అబ్రహాం, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని ఆయన చెప్పడం ప్రారంభించాడు. వెంటనే అబ్రహాం ఏమంటున్నారంటే, అయ్యా, నీ చిత్తం, మీరు ఏది చెప్తే అది నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటూ ఉంటుండగా, నీకు ఒకగానొక కొడుకున్నాడు కదా ఇస్సాకు అని ప్రారంభించాడు. అదే నువ్వు ప్రేమించే కుమారుడు ఇస్సాకు, ఒక్కగానొక కుమారుడు అని అంటున్నాడు. అంటే అబ్రాహాము సారాలకు పుట్టిన ఏకైక నిజ సంతానం. మరి ఆగరు అంటే దాసీకి పుట్టింది ఆ బిడ్డ. అయితే దేవుని చిత్తం ఎవరి పట్ల ఉంది? కేవలము ఇస్సాకు పట్లే ఉంది. ఇస్మాయిలు పట్ల ఉన్నటువంటి ఆయన చిత్తం అది వేరే. అబ్రహాముని దేవుడు పరిశోధించాడట. తరచుగా దేవుడు కొంతమంది వ్యక్తులను కొన్ని విషయాలను బట్టి పరీక్షిస్తాడు, త్యాగం చేయమని అడుగుతాడు. అబ్రహామును కూడా మొదట తన దేశాన్ని, బంధువులను, తనకు కలిగిన వాటన్నిటినీ విడిచిపెట్టి రమ్మని చెప్పారు 12వ అధ్యాయం 1వ వచనంలో. తర్వాత ఇస్మాయిల్ గురించి చెప్తూ, ఇస్మాయిల్ మీద ఆశలేం పెట్టుకోవద్దు, వదిలే అని చెప్పాడు. మూడవది ఇస్సాకు. ఇప్పుడు అబ్రహాము త్యాగాలు చేస్తూనే ఉన్నాడు. దేవుని కోసం తను అన్నీ విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. చెప్పేశాడు, విడిచిపెట్టేశాడు కూడా. మన కోసం సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి యేసు ప్రభు వారు కూడా శిష్యులను అడుగుతూ, నన్ను వెంబడించండి అని అంటే వారు సమస్తమును విడిచిపెట్టారట. విడిచిపెట్టమన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుంచి చదివితే అక్కడ ఆ మాటలు మనకు కనపడతాయి. నా మీద మీకు ప్రేమ ఉంటే మీ తల్లిని, తండ్రిని ఎక్కువగా ప్రేమించొద్దు అని చాలా విషయాలు వాళ్ళతో చెప్పారు. అంటే త్యాగం కావాలి అని. దేవుడు తన పట్ల తన ప్రజలను, వారుకున్నటువంటి ప్రేమను, విధేయతను పరీక్షిస్తాడు. ఈ పరీక్షలు కష్టతరంగా, బాధాకరంగా ఉన్నప్పటికీ వాటిని సహించే వారికి ఆయన మేలు కలుగు చేస్తాడు. మన విశ్వాసాన్ని వృద్ధి చేసి అనేక పాఠాలు ఆయన నేర్పిస్తాడు. ఆయన మనలో ఉన్న మంచిని బయటికి తేవాలని ఆయన మనల్ని పరిశోధిస్తాడు. కానీ సాతాను మాత్రం మన భ్రష్ట స్వభావాన్ని, అందులో ఉన్నటువంటి చెడుతనాన్ని బయటికి తేవాలని ప్రయత్నం చేస్తాడు. దేవునికి అపవాదికి చాలా తేడా ఉంది, గమనించాలి. ఒక్కగానొక్క కొడుకే దేవుడు అడిగాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించడానికి సిద్ధమవుతున్నాడు. నిజ దేవుడు అబ్రహాముని బలిగొనమంటున్నాడు. ఏంటి ఆ బలి అనంటే తన కుమారుడే
ఒక బలిగా మార్చబడాలి అని ఆలోచన కలిగి నీ కుమారుని మోరియా దేశం తీసుకొచ్చి అక్కడ నీకు చెప్తాను, ఏ పర్వతం మీద బలివ్వాలో అక్కడ బలివ్వాలి అని చెప్పాడు. బలివ్వడం సాటి మనుషుల్ని అది చాలా హీనమైన విషయం. భూమిపై ఉన్నటువంటి మనుషులందరూ సృష్టికర్త అయినటువంటి దేవునికి చెందినవారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే విగ్రహ సంబంధమైన ప్రజలు, దేవుళ్ళు కాని వారికి వారి పిల్లలను బలిస్తున్నారు. ఏదో కలిసి వస్తుందని బలిస్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తే నరబలిస్తారట, కంపెనీలు ప్రారంభించినప్పుడు నరబలిస్తారట. ఈ మాటలు విన్నాను నేను. అది ఎంతవరకు వాస్తవమో తెలీదు, జస్ట్ విన్నాను. వాళ్ళు వీళ్ళు అంటుంటే విన్నాను. అంటే ఒక మనిషిని బలిస్తే అది జయమా క్షేమమా? దేవుడు అడిగాడు. ఆయన సృష్టికర్త, చేసినోడు ఆయన. ఆయనకి ఎవరు ఎదురు చెప్తారు? మనుషులంతా దేవుని ఆస్తే గనక వారితో ఏం చేయడం ఏం చేయకపోవడం అనేది ఆయన ఇష్టమే. కావాలంటే వారిని హోమ బలిగా అర్పించడానికి కూడా ఆయన అడిగితే ఇవ్వాల్సిందే, ఆయన ఇష్టం. ఇస్సాకును అర్పించమని అబ్రహాముతో చెప్పడం ఇలాంటిదే. దేవుడు న్యాయవంతుడు, పరిశుద్ధుడైన వాడు. ఆయన ఇప్పుడు తప్పు చేయడు. నిజానికి వేరొక మనిషిని బలిగా ఇమ్మని దేవుడు అడగడంలో మొట్టమొదటిగా ఇక్కడే కనపడుతుంది బైబిల్ అంతట్లో. ఇంకెప్పుడు ఆయన ఈ మాటను చెప్పలేదు. అబ్రహాముకు ఉన్నటువంటి భక్తి, నిష్ఠ, నమ్మకాలు, వీటన్నిటినీ ఆయన పరీక్షలోకి తీసుకున్నాడు. రెండవది, లోక పాపాల కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు అర్పించబోతున్నటువంటి ఆ చర్యకు ముంగుర్తుగా ఇది ఉంది. అబ్రహాముకు పరీక్షే. ఇస్సాకు అబ్రహాముకు ఏకైక కుమారుడని, అతడు తన తండ్రి కలిగిన అంతటికి వారసుడని, దేవుని నిబంధన అతని మూలంగా స్థిరపడుతుందని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అలాగున స్థిరపరచబడటానికి యేసుక్రీస్తు వలన మనను కూడా స్థిరపరచడానికే నిత్య నిబంధన చేశాడు. దేవుడు యేసుక్రీస్తు విషయంలో ఏం చేశాడో దృష్టాంతంగా ఇస్సాకు జీవితంలో అదే జరిగింది. ఎందుకంటే అబ్రహాముకి ఏకైక కుమారుడు, మనకు తండ్రి అయినటువంటి దేవునికి ఏకైక కుమారుడు. యోహాను సువార్త 3:16. ఆయన ఈ లోకానికి వారసుడు. ఇబ్రీ పత్రిక 1:2 మనం ఆ మాట గమనించగలుగుతాం. అంత మాత్రమే కాదు, దేవుడు తన నిబంధనను యేసుక్రీస్తు ద్వారా స్థిరపరిచాడు. ఇబ్రీ పత్రిక 9:15 అబ్రహాముకు మాట ఇచ్చి లోకం అంతటికి దీవులు కలుగుతాయని చెప్పింది నెరవేర్చేది యేసుక్రీస్తు మూలంగానే. దేవుడు మానవ జాతిని ప్రేమిస్తూ పాపాల కోసం ఆయన్ని బలి చేశాడు. తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ఆయన యేసుక్రీస్తుని మరలా బ్రతికించాడు. ఇస్సాకును మోరియా ప్రదేశానికి తీసుకువెళ్ళమని అబ్రహాముతో చెప్పినప్పుడు అతను ఆ పని చేశాడు. అది ఎక్కడుందంటే యెరూషలేములో ఉంది. 2 దినవృత్తాంతాల గ్రంథం 3:1 కనపడుతుంది ఆ మాట. యేసుక్రీస్తు శిలువ మరణం చెంది తిరిగి సజీవంగా లేచింది కూడా యెరూషలేములోనే కదా. అంటే కంప్లీట్గా ఇస్సాకు ఏమై ఉన్నాడు అంటే
యేసుక్రీస్తు వారికి సాదృశ్యమై ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో నువ్వు ఇలా చేయాలని తెల్లవారుగానే అబ్రహాము తన గాడిదకు గంతలు కట్టాడు. 2 పనివారిని సిద్ధం చేశారు. కొడుకును కూడా వెంట పెట్టుకుని దేవుని కోసం బలి ఇవ్వటానికై బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు అతడు కట్టెలను మోసుకుని వెళ్ళాడు. అతనికి దేవుడు ఎక్కడైతే చెప్పాడో ఆ ప్రాంతానికి వచ్చారు. 3 రోజులు ప్రయాణం పట్టింది. ఆ స్థలాన్ని చూశాడు. పనివానితో అంటున్నాడు, ఇదిగో మీరు ఇక్కడ ఉండండి, నేను అబ్బాయి వెళ్ళి దేవుని ఆరాధన చేసి తిరిగి వస్తాం అని చెప్పాడు. అబ్రహాం అన్న మాటలు దేవుని మీద ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, దేవుని పట్ల కలిగిన ఆ అపారమైనటువంటి ఆ నమ్మకం ఎంత గొప్పదో ఈ మాట తెలియచేస్తుంది. తండ్రి కొడుకులు ఇద్దరు కొండకు వెళ్తున్నారు. అబ్రహాం బలి కోసం కట్టెలున్నాయి, అగ్గుంది, కత్తుంది. పనివారి దగ్గర ఉన్న పుల్లలు తీసుకుని ఇస్సాకు తల మీద పెట్టాడు. దీనికి ఒక ఆత్మ సంబంధమైన విషయం ఉంది. అదేంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారి మీద మన పాప భారం మోపబడింది. మోపబడిన ఆయన గొల్గోతా కొండ వరకు దాన్ని మోసుకుని వచ్చారు. ఆ శిలువను మోసుకుంటూ వచ్చారు. ఇక్కడ కట్టెలను మోస్తూ ఉన్నాడు. ఇస్సాకు మీద ఉంచినటువంటి ఆ కట్టెలు మనం గమనిస్తే అతను పసివాడు కాదు అని మనకు అర్థమవుతుంది. కట్టెలు మోయగలిగినటువంటి బలం కలిగిన వాడే. అసలు అతనికి ఏం జరుగుతుందో తెలుసు, అన్నీ అర్థమవుతున్నాయి. అందుకే తండ్రితో అంటున్నాడు, నాన్నగారు మరి కత్తుంది, నిప్పుంది, పొల్లలు కూడా ఉన్నాయి, మరి దేవునికి బలి అర్పించుదామని అన్నారు, గొర్రెపిల్ల ఎక్కడా? మరి గొర్రెపిల్ల లేకుండా బలి అర్పించకూడదు కదా అంటే, ఇస్సాకుకి అన్ని తెలుసు, గొర్రెపిల్ల ఉండాలా బలి ఇవ్వాలి అంటే అని. కానీ అది వాళ్ళ దగ్గర కనబడతలేదు. అబ్రహాం అంటున్నాడు, గొర్రెపిల్లను దేవుడు చూసుకుంటాడు బాబు అని చెప్పి ముందుకు సాగిపోయారు. అబ్రహాం తన కుమారుడికి విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు. వాస్తవానికి ఏం చెప్పాలి? దేవుడు నిన్నే బలుగొన్నాడు, అందుకే 3 దినాల ప్రయాణం చేసొచ్చాం, తల్లిగారితో కూడా చెప్పలేదు. కారణం ఏంటంటే, మరి ఇంక మళ్ళీ చెబితే ఆమె రానిది కదా అని ఇవన్నీ చెప్పాలి. కానీ అవి ఏం చెప్పట్లేదు, మౌనంగా తీసుకొచ్చేసాడు. ఇప్పుడు తనకు తెలిసి ఏంటంటే, నేను ఒక్కడనే వెనక్కి వెళ్ళను, నా కొడుకును కూడా తీసుకెళ్తానని. అబ్రహాం విశ్వాసం యొక్క పరిపక్వత మనం గమనించాలి. 100 సంవత్సరాలకు దేవుడు అతనితో మాట్లాడితే దేవుని మీద నమ్మకం ఉంచి బలం పొందాడట. తన భార్య కూడా బలం పొందిందట. దేవుని మీద ఉంచినటువంటి ఆ అపారమైన నమ్మకం వారి జీవితాన్ని మరలా రీసైకిల్ చేసినట్లుగా, మరలా వయసులో ఉన్నట్లు మంచి ఆరోగ్యము, బలము, శక్తి అనుగ్రహించబడింది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి. అసలు నో ఛాన్స్, అసలు నమ్మడానికి వీలు లేదు, అప్పుడే నమ్మాడు. ఇప్పుడు కూడా ఏం నమ్మాలి? దేవుణ్ణి నమ్ముతాడు ఒక్కొక్కడు. ఏమీ దేవుని మీద నమ్మకం ఉండదు. నమ్మానంటే యేసుప్రభు దేవుడు అని నమ్మడం కాదు, నీ జీవితంలో కార్యం చేయగలడని కూడా నమ్మాలి. నీ పరిస్థితి విషమంగా ఉన్న, పరిస్థితులు తారుమారై నీ బ్రతుకులు ఆయన కార్యాలు, ఆయన వాగ్దానాలు నెరవేర్చబడతాయి అని నమ్మాలి. ఇస్సాకు మీద కట్టెలు పెట్టారే, ఇస్సాకు అబ్రహాముకు ఎదురు తిరిగాడా?
లేదు లేదు, ఏమాత్రం లేదు, మౌనంగా ఉన్నాడు. తండ్రి చెప్పినట్టుది మనస్ఫూర్తిగా సహకరించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంతే, పరమ తండ్రి చెప్పినట్లే మౌనంగా ఉన్నాడు. ఆయన భుజాన్న సిలువను మోసుకుని గొల్గోతాకు వెళ్ళాడు. ఇస్సాకు కూడా అటు విధంగానే ఆ పర్వతానికి వెళ్ళాడు. చివరిగా ఆయన విధేయత ముగింపు క్షణాలు వచ్చేశాయి. అయినా సరే అబ్రహాం వెనతీయలేదు. బలిపీఠమును సంసిద్ధపరిచారు, దాని మీద కట్టెలు పేర్చారు, ఇస్సాకును పెట్టేశాడండి. బహుశా మరి ఏం చెప్పాడో నాకు తెలీదు, ఏమని ఆ కుమారుని ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు తెలీదు. కానీ ఒకటి అర్థం అవుతుంది, ఏంటంటే అబ్రహాము యొక్క విశ్వాసపు పునాదులు, ఆ పునాదుల మీద ఇస్సాకు గోడలు కట్టడం ప్రారంభించేశాడు. మా నాన్నగారు నన్ను చంపరు, ఎందుకంటే గొర్రె పిల్లని చూసుకుంటానన్నాడుగా. మరి ఏంటిది అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుని ఉంటాడు. లేకపోతే ఇస్సాకు కూడా అర్థమైపోయింది, ఆ గొర్రె పిల్లని నేనే, అయితే దేవుడు నన్ను తిరిగి బ్రతికించబోతున్నాడు అని అర్థమైంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వధకు సిద్ధపరచబడిన గొర్రె పిల్లై బలి అయిన తర్వాత ఆయన తిరిగి లేవడం జరిగింది. ఇస్సాకు జీవితం అంతే, కత్తి ఎత్తి నరకబోతుండగా ఆకాశం నుంచి ఒక దేవదూత పిలవడం విన్నాడు. అబ్రహాం, అబ్రహాం ఆగు, నీ అబ్బాయి మీద చేయొద్దు, అతన్ని ఏం చేయకు, నీకు దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయా లేవో పరిశీలించటం ఇప్పుడు తెలిసిపోయింది. ఎందుకంటే నీకు ఒక్కగానొక కుమారుని కూడా వేయిన తీయలేదు ఇవ్వటానికి అన్నాడు. అంతే సింపుల్గా. దేవుని మీద నీకు ప్రేమ ఉంటే, దేవుని మీద విశ్వాసం ఉంచుంటే, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తుంటే నీకు ఒక్కగానొక కొడుకునిచ్చే. అబ్రహాం ఇలాగ అనుకుని ఉంటాడు, మా తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టా, నేను మా బంధువులు విడిచిపెట్టా, మా దేశాన్ని విడిచిపెట్టా, చివరికి మొట్టమొదటిగా పుట్టిన ఇష్మాయేలును కూడా విడిచిపెట్టాను, నేను ఇస్సాకుని విడిచిపెట్టలేనా? ఆయన కొరకు నాకు కొడుకొద్దు అనుకున్నాడు. ఒక్కగాను ఒక కొడుకు వద్దు అనుకున్నాడు దేవుడి కోసం. దేవుడే కావాలి నాకు, అంతే. ఆయన నాకు కొడుకు అవసరం లేదు. ఇంతకు ముందు కొడుకు లేకుండా లేనా ఉన్నాను, అయితే నా మీద నింద కూడా లేదు. ఇప్పుడు పిల్లలు కనలేదు అనే గొడ్రాళ్ళు, పిల్లలు కన్న వ్యక్తి అని అనడానికి ఛాన్స్ లేదు. నన్ను ఎవరు అనరు, నాకు సంతానం కలిగింది, ఆ నింద పోయింది, చాలు. దేవునికి వందనాలు. ఈ కుమారుని దేవునికి బలిగా ఇవ్వడానికి నేను సిద్ధమే అని సిద్ధపడగా అతని హృదయం ఎంత బలమైనదో దేవుని పట్ల మనకు అర్థం కావాలి. ఈరోజు దేవుని కొరకు ఏం వదులుకుంటున్నావు, ఏం వదులుకోగలుగుతున్నావు? కొద్ది సమయం దేవునితో గడపలేవు, కొద్దిసేపు ప్రార్థించలేవు, దేవుని సన్నిధిలో మనసారా గడపడానికి మోకరించి నిన్ను నీవు దేవునికి అప్పగించుకోలేవు. నీకు కలిగింది ఏదైనా దేవునికి ఇవ్వాలంటే వెనక్కి లాగేస్తుంటావు. దేవుని కొరకు ప్రయాసపడవు, దేవుని కొరకు ఏమీ చేయట్లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడాలి అని అంటే నీ భార్య కొరకు అడిగిందల్లా ఇస్తావు, చెప్పిందల్లా చేస్తావు. పిచ్చు కుక్కలకు కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. అయ్యి బాబా, నా భార్య అని అంత ప్రేమ, నీ భార్య మీద అంత ప్రేమ ఉందా? నా పిల్లలు 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 అని తెగ ఆరాట పడిపోతుంటారు కొంతమంది. వాళ్ళకి గాయం అవనీరు, తిట్టరు, కోపగించుకోరు. గారాబం చేస్తే ఎంత గారాబం అంటే వారు అది దానివల్ల నాశనం అయిపోతారని తెలిసిన గారాబమే అంత ఎక్కువ. కానీ అబ్రహాం అది మనసులో పెట్టలేదు. నాకు వద్దు, నాకు దేవుడు కావాలంతే, నాకు కొడుకుని దేవునికి ఇచ్చేస్తా అన్నాడు. ఇచ్చేశాడు, తన హృదయాంతరంగంలో ఇచ్చేశాడు. 3 దినాల ప్రయాణం ఎందుకో తెలుసా? ఈ 3 దినాలు తను ఏమవుతాడో, ఎలాగుంటాడో, తన కొడుకుతో అటాచ్మెంట్ రోజు రోజుకి పెరుగుతుంది. కానీ అబ్రహాము
3 రోజులకి తన హృదయంలో ఉన్న కొడుకు మీద ప్రేమ పూర్తిగా చంపేసుకున్నాడు. ఆ కొడుకు లేడు, ఇంకా దేవుని కొరకు ఇచ్చేస్తున్నాను, నాకు దేవుని కావాలి, దేవుని ప్రేమ కావాలని దేవుని కొరకైనటువంటి ఒక దృఢ నిశ్చయితను కలిగి ఉన్నాడు. కొడుకుతో చెప్పాడు, గొర్రె పిల్లను దేవుడు చూసుకుంటాడని. ఆ దేవదూత అంటుంది, ఇదిగో ఇదిగో కన్నులెత్తి చూడు, ఒక పొట్టేలు కనపడుతుంది, దాన్ని బలి నీ కొడుకుని కాదు అని చెప్పేశాడు. అద్భుతం ఏంటో తెలుసా? గొర్రె పిల్లను దేవుడు చూసుకుంటాడని చెప్పాడు కదా, ఆయన చూసుకున్నాడు. అలాగా నీకు అట్టి విశ్వాసం ఉంటే నీ జీవితంలో కూడా దేవుడు అన్నీ చూసుకుంటాడు. చనిపోయి తిరిగి పొందినట్లుగా ఇస్సాకును తిరిగి పొందాడు. ప్రభుని ఎంత స్తుతించుంటాడో. నువ్వు బలెటోడు దేవుడా, నేను ఊహించలేదు. ఒకవేళ చంపేస్తే కాల్చేస్తే బూడిదలోంచి కూడా తిరిగి ఇవ్వగలుగుతావు అనుకున్నానే తప్ప అసలు అతను చంపకుండా ఉంటాడా అనేది ఊహించలేదే అన్నట్లుగా తన హృదయం ఆనందంతో గంతులేస్తుంది. దేవునికి హృదయపూర్వకంగా తనడున్న ప్రేమను బయలుపరిచాడు. ఈరోజు దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉంది? ఎవరిని కంటే నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుని కంటే ఇంక దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు. ఫస్ట్ అండ్ లాస్ట్ దేవుడే. అంత ప్రేమ పెంచుకో దేవుడి మీద. దేవుని కోసం ఎవరిని దేన్ని ఏదైనా సరే వదులుకోవడానికి సిద్ధమైపోవాలి. అది ప్రభు కోరుతున్నాడు అబ్రహాం నుంచి. ఈరోజు అదే కోరుతున్నాడు. ఇస్సాకు తిరిగి బ్రతికాడు. యేసుక్రీస్తు వారు కూడా అలాగే మన కొరకు బలి అయ్యి తిరిగి బ్రతికాడు. ఆయనతో వాగ్దానం స్థిరపరచబడింది. యేసుక్రీస్తు మన కొరకు వాగ్దానాన్ని చేసి నిబంధనను స్థిరపరిచాడు. యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఇస్సాకు ఉన్నాడు. గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడంటే బైబిల్ చెప్తుంది. ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల అని. మన కోసం బలైన గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. మరి మన జీవితం దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకొని దేవునిలో నమ్మకంగా సాగుదాం. అబ్రహాం తిరిగి ఇంటికి వచ్చాడట. తన భార్యతో అవన్నీ చెప్పాడు. చాలా విశ్వాసం కలిగిన ఆమె కూడా ఆమె నాకు చెప్పినా నాకేం భయం లేదు అని అన్నదేమో. గొప్ప విశ్వాస వీరులండి వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు బెహెర్షెబా అనేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. తన యొక్క సహోదరుడు వారి కుటుంబంలో సంతానం కలిగిందని వారి కుటుంబం గురించి ఒక వార్త విన్నాడు. దాన్ని బట్టి అతను సంతోషిస్తున్నాడు. మన జీవితంలో కూడా మేలు చేస్తాడు ఆయన, సమాధానం ఇస్తాడు. విశ్వాసంతో సాగితే గొప్ప కార్యాలు చూస్తాం. మనం మాత్రమే కాదు, మన కుటుంబాలు కూడా దీవించబడతాయనే వార్తలు మనం వింటాం. అటు విధంగా విశ్వాసంలో సాగుదాం. అబ్రహాం లాంటి విశ్వాసంగా ఉండి ఆయనలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మనం వినికిని దీవించును గాక. ఆమేన్.